ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మిమ్మును చూచుట నాకు అధిక సంతోషము. ప్రతి ఉదయము దేవునితో మాట్లాడుట, ఆయన్ని గురించి అనుకోవడము, ఆయన వాక్యమును ధ్యానించడము ఎంత గొప్ప సంతోషమో తెలుసా? చాలా ఆనందము. అదియుగాక ఇలాంటి ఆహ్లాదకరమైన పరిస్థితిలో, అందమైన స్థలములో నిలబడి దేవుని వాక్యము మాట్లాడి ధ్యానించుట ఒక గొప్ప ఆనందము. ఎందుకంటే యేసు మిమ్ములను ప్రేమించుచున్నారు. మీ మీద చాలా ప్రేమ, అక్కర కలిగి ఉన్నారు. నా పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, మనసానందంతో ఉండాలి. దానికై నా మాటల ద్వారా వారిని ఓదార్చి బలపరచాలి అని ప్రతిదినం ఈ మాటల ద్వారా మీతో మాట్లాడి ప్రార్థింపజేయుచున్నారు. కనుక మీ మీద ఎంత ఆప్యాయతో చూశారా యేసుక్రీస్తుకి. మీరు ఎవరైనా ఉండవచ్చు, క్రైస్తవులై ఉండవచ్చు, క్రైస్తవేతరులై ఉండవచ్చు. యేసుక్రీస్తు మీ దేవుడు మాత్రమే కాదు, ఆయన అందరికీ కావలసినవాడు. మిమ్ములను ఆయన ప్రేమించుచున్నారు, మీ మీద ప్రేమ ఉంచి మీతో మాట్లాడుచున్నారు. అన్ని దినములు దేవుడు వాగ్దానము చెప్పుటలేదు, ఆలోచనలు ఇచ్చెదరు, నడిపించెదరు. ఈ దినము కూడా దేవుడు ఒక చక్కటి మార్గమున నడిపించెదరు. ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చుచున్నారని కూడా అనుకోవచ్చు. అంటే ఏమనగా మత్తయి 5వ అధ్యాయము 9వ వచనములో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ మత్తయి 5వ అధ్యాయములో వచ్చి ధన్యుల వాక్యములు అని కొండ మీద ప్రసంగములో యేసు మాట్లాడినారు. అదేమనగా సెర్మన్ ఆన్ ద మౌంట్ చాలా ఫేమస్. మన దేశ పితామహుడు గాంధీ మహాత్ముడు కూడా ఈ యొక్క భాగమును చదివి దీని ద్వారా అతడు తాకబడి ఆయన వచ్చి ఆయుధం లేకుండా, రక్తం చిందించకుండా స్వతంత్రం కొరకై పోరాడాలి అని చెప్పి తనని సమర్పించుకున్నారు. ఆయనే చెప్పియున్నారు. అంత ప్రాముఖ్యమైనటువంటి భాగము మత్తయి 5, 6, 7 అధ్యాయములు. అందులో యేసు అనేక కార్యములను చెప్పుకుంటూ వచ్చారు. అందులో ఒకటి సమాధానపరచువారు ధన్యులు. ధన్యులు అంటే ఆశీర్వదింపబడినవారు అని అర్థము. వారు దేవుని కుమారులు అనబడుదురు. కొందరున్నారు సమాధానమును చెడగొట్టువారు. ఒక భార్య భర్త సంతోషంగా సమాధానంగా ఉంటే వారికి ఇష్టం ఉండదు, దాన్ని చెడగొట్టుటకు ఏదైనా చేస్తారు. తల్లి తండ్రి బిడ్డలు బాగా ఐక్యతతో ఆనందంగా ఉంటే వారిష్టపడరు. సమాధానమును చెడగొట్టునట్లు విషము జిమ్ముతారు. ఉద్యోగం చేసే స్థలములో బాగా ప్రేమ కలిగి ఐక్యతతో ఉంటే కొందరికి ఇష్టం ఉండదు, దాన్ని చెడగొట్టే కార్యమును చేస్తారు. ఈ విధముగా సమాధానమును చెడగొట్టువారు ఉన్నారు. అది సాతానుని స్వభావము. వాడే సమాధానము చెడగొట్టువాడు. కనుక మీరు అలాంటిదేదైనా చేస్తే మారు మనసు పొంది సమర్పించుకోవాలి. దేవా, నేను పాపము చేశాను అని చెప్పి. సమాధానపరచువారు ఆశీర్వదింపబడిన వారే దేవుని కుమారులు అనబడుదురు. కనుక ఇద్దరు బాగా ఉన్నారు. హఠాత్తుగా ఒక సమస్య, వారిలో మనస్తాపము చెంది భార్యాభర్తలు మాట్లాడనంటున్నారు. తల్లిదండ్రులు బిడ్డలకు ఇప్పుడు సంబంధమే లేకుండా పోయింది. ఫ్రెండ్స్ బాగా ఉండేవారు, హఠాత్తుగా వారికి ఏమైందో తెలియలేదు. అది ప్రేమ, ఐక్యత లేకుండా ఉన్నారని తెలిస్తే సమాధానపరచుడి. కనుక వారిని సమాధానపరచాలంటే ఏం చెయ్యాలి? మొదట ప్రార్థించాలి. మొదట వారి కొరకు ప్రార్థించాలి. దేవా, వీరు సమాధానముగా ఉండాలి, ఈ సమాధానమును బాధించే వాటన్నిటినీ మార్చుడి. మొదట దాన్ని ఇష్టపడి ప్రార్థించాలి. 2, వారు సమాధానముగా ఉండుటకు నేనేమి సహాయము చెయ్యాలి అని దేవుని దగ్గర అడిగి వారితో మాట్లాడవచ్చు. ఇవన్నీ క్షమించుడి. భార్యాభర్తల మధ్య ఇదొక గొప్ప సమస్యనా? ఒకరినొకరు క్షమాపణ కోరాలి. వాక్యమును చెప్పి వారు సమాధానముగా ఉండునట్లుగా వారిని ఏకము చేయుటకు ప్రయాసపడాలి. నేటికి ఇద్దరికి పెండ్లయ్యి కొన్ని మాసములే అవుచున్నవి. భార్యాభర్తల్లో సమస్య, పిల్లల్ని తల్లిదండ్రులు వేరు చేయడానికే చూస్తారు, సమాధానమును చెడగొట్టడానికి చూస్తారు. సమాధానపరచుడి. ఇవన్నీ జీవితంలో వచ్చును, కొన్ని రోజులలో సరియగును. కుమార్తె సహించుకుని వెళ్ళు, తమ్ముడా సహించుకుని వెళ్ళు, భార్య కదా క్షమించి వెళ్ళు అని చెప్పి సమాధానపరచాలి. వెంటనే నేను వారిని విడదీస్తాను, డైవర్స్ తీసిచ్చేదను, నీకు వేరే పెళ్లి చేస్తాను, ఇలా మాట్లాడారంటే మీరు శాపమునకు లోనగుదురు. అది దేవునికి విరోధమైన ఒక పాపము. సమాధానమును చెడగొట్టే సాతానుని కార్యమును చేయుచున్నారని అర్థము. అలా చెయ్యకండి. వీలైనంత వరకు వారిని సమాధానపరచుటకు ప్రయాసపడుడి. అదేవిధముగా ఒక సంఘములో కూడా 2 గ్రూపులైనవి. మాట్లాడండి, సమాధానపరచుటకు ప్రయత్నించండి. మీరు పనిచేసే స్థలములో, మీ కుటుంబములో ఏ స్థలములోనైనాను సమాధానము లేని పరిస్థితి ఉన్నదంటే వారిని సమాధానపరచుటకు ప్రయాసపడుడి.
అలా సమాధానపరచువారు ఆశీర్వదింపబడిన వారు, ఎందుకంటే వారు దేవుని కార్యములు చేయుచున్నారు, అందువలన వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎంత గొప్ప భాగ్యం కదా! అందువలన సమాధానమును చెడగొట్టు వారిగా ఏ రోజైనా ఉండకండి. మిమ్ములను బట్టి సమాధానమునకు ఆటంకము కలిగితే క్షమాపణ అడిగి దాన్ని సరిచేసుకొనుడి. సమాధానము లేని పరిస్థితిలో మనకు ఏమి అని ఉండకుండునట్లు ప్రార్థన చేసి కొంచెం ప్రయాసపడుడి. వారిని ఏకము చేయుటకు ప్రయాసపడుడి. మిమ్ములను ప్రభువు ఆశీర్వదించెదరు. అదే దేవుడు ఎదురుచూసే కార్యము. సరేనా? ఈ దినము చెప్తారా దేవుని యొద్ద, దేవా, నేను ఎవ్వరి సమాధానమునైనా బాధించునట్లు నడుచుకొనకూడదు. నేను నా ఇంటిలో లేక బయట పనిచేసే స్థలములో, సంఘములో సమాధానమును చెడగొట్టునట్లు ఏదైనాను చెయ్యకూడదు. దేవా, సమాధానపరచుటకు నాకు కృపను అనుగ్రహించుడి. నేను వారిని సమాధానపరచుటకు నాకు జ్ఞానమునిచ్చి సహాయము చేయుడని అడగండి. దేవుడు మిమ్మల్ని చూసి చాలా సంతోషపడతారు. మిమ్మల్ని విశేషముగా ఆశీర్వదించెదరు. మీ కార్యములన్నింటినీ వర్ధిల్లజేయును. అది మీరు చూచెదరు. అలా సమర్పించుకుంటారా? మీరు కొంచెం యోచించి చూడండి. మీకు తెలిసిన వారెవరైనా సమాధానము లేకుండా ఉన్నారా? ఇద్దరిలో మీరు ప్రార్థన చేయుడి, ట్రై చేయుడి, వారు సమాధాన పడతారు. ప్రార్థించి చేయుడి, ప్రభువు మీకు సహాయము చేయుదురు, సమాధానమగుదురు. చూడండి, ప్రార్థించెదరా? దేవా, నేను ఎవ్వరి సమాధానమునైనా చెడగొట్టువానిగా ఉండకూడదు, చెడగొట్టుదానిగా ఉండకూడదు. సమాధానమును చేసే ఒక స్వభావమును నాకు ఇవ్వుడి, కృపనివ్వుడి, జ్ఞానమునివ్వుడి. నాకు తెలిసిన దేవా, ఈ కుటుంబము, నా స్నేహితులు ఈ స్థలములో సమాధానముగా లేనివారుగా ఉన్నారు. అక్కడ సమాధానము కలగాలి. ఆ సమాధానము కొరకు నేనేమి చెయ్యాలో నన్ను నడిపించుడి. నేను ప్రయత్నము చేసి సమాధానపరచునట్లు సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్.